DJ ఛానల్. కదం తొక్కిన కాషాయదళం. హైందవ శంఖారావానికి ముందస్తుగా ఒంగోలులో భారీ బైక్ ర్యాలీ. కాషాయ పతాకాలతో శంఖారావం గీతాలతో ఉరకలెత్తిన హిందూ బంధుగణం. ఒంగోలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీ గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు సన్నాహకంగా ఒంగోలులో వందలాది హిందూ బంధువులు స్థానిక మంగమూరు రోడ్డులోని పొలిమేర ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ విజయవంతం చేశారు. ముందుగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి డీజే పాటలతో జై శ్రీరామ్ నినాదాలతో కాషాయ పతాకాలు చేపట్టి రుధిరం ఉప్పొంగేలా త్రిపుర భైరవానంద స్వామి శంఖారావం పూరించగా బైక్ ర్యాలీ ప్రారంభించారు. మంగమూరు మర్రిచెట్టు కాలనీ వద్ద నుండి సాయిబాబా దేవాలయం మీదుగా రాజా పానగల్ రోడ్డు, కోర్టు సెంటర్, కేశవ స్వామి పేట మున్సిపల్ కార్యాలయం మీదుగా సంతపేట, రామ్నగర్ 2వ వీధి, ట్రంకు రోడ్డు చేరి పాత కూరగాయల మార్కెట్, బాపూజీ కాంప్లెక్స్, ఆర్టీసీ డిపో, బైపాస్ రోడ్డు మీదుగా అంజయ్య రోడ్డులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రం వద్ద ర్యాలీని ముగించారు. నగరంలోని పలు కూడళ్లలో ఎంతో ఉత్సాహంగా భారీ కాషాయ పతాకను చేపట్టిన యువకులు చిందులు వేశారు. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ మరియు నగరంలోని హైందవ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక సైడ్ మాత్రమే, రెండో సైడ్ అటు ఉండకూడదు, ఒక సైడ్ మాత్రమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మత మార్పిడి అంటూ తీవ్రవాదం ముసుగేస్తే చీల్చి చెండాడుతాం, చీల్చి చెండాడుతాం. శాంతి శాంతి అంటూ ఒకడు హిందువులను చీల్చుమాం. జై శ్రీరామ్. హిందూ పరిషత్ మన దీక్ష దేవాలయాస్తులు రక్షిద్దాం.
నిర్వహించే విధంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కనుక దయచేసి అందరూ ఈ బహిరంగ సభకు ఒంగోలు నగరం నుండి హిందువులందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఈ దేవాలయాల ప్రతిపత్తి విషయమై అందరికీ తెలియజేసే విధంగా ప్రతిపత్తిని కోరుతూ జనవరి 5వ తేదీన విజయవాడలో బహిరంగ సభ జరుగుతూ ఉంది. చలో రే చలో 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 హైందవ శక్తిని చూపగను బోలో జై శ్రీరామ్ జై బజరంగ్ హరో హరో నిరదిస్తూ కదలాలి చలో చలో. హైందవ శంకరావు